మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, గత ఆదివారం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా కాచి కాపాడి మీరు నెమ్మదిగా సుఖంగా సంతోషంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీ అందరి నిమిత్తం ఎవరైతే జూడిత CGCని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో మీ అందరి నిమిత్తం మానక మందిరంలో ప్రతిదినం మీ అందరిని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం దేవుని పిల్లరా. కనుక మీ జీవితాల్లో, మన అందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ చిన్న ఆరాధన చేసుకొని వాక్యం భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలు. అక్కడ మన జీవితాల్లో చేసిన మేలులన్నిటిని బట్టి చిన్న ఆరాధన చేసుకొని దేవుడికి మనం మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆరాధనా స్తుతే ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతే ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. చేయగలిగిన దేవుని పిల్లలు, ఈరోజు దేవుడు ఏ వాక్యము ద్వారా ఈ వారంలో మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లలు చూడగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట రాయబడింది. చూద్దాం. 11:40లో, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచేదువు అని రాయబడింది దేవుని పిల్లలు. అంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారు భూమి మీద నివసిస్తున్న కాలంలో మరి దేవుని గురించిన వాక్యము చెప్పుతూ దేవుని పిల్లరా ఒక్క మాట చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచేదువు. అంటే నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లరా. విశ్వాసము, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది కానీ లేకపోతే జీవితంలో మనం ఏమీ సాధించలేము, ఏమీ పొందలేము అని కూడా మనం ఆలోచించవచ్చు. భార్యాభర్తల మధ్యన కూడా చూడండి, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లరా. నమ్మకం అనేది లేకపోతే ఆ కాపరము లేదా ఆ కుటుంబం ఎక్కువ కాలము నిలబడి ఉండటం అనేది కష్టం. అందుకనే ఇవాళ భార్యాభర్తల మధ్యన నమ్మకాలనే లేక కాపురాలు కుప్పకూలిపోతున్నాయని మనం చెప్పుకోవడంలో కూడా సందేహం లేదు. అలాగనే చూడండి, ఒక చంటి బిడ్డను మనం చూడగలిగితే తన తల్లి కవుగిట్లో ఉండాలా అని ఎక్కువ ఇష్టపడతాడు, కానీ ఎవరైనా తీసుకున్నా కూడా ఏడుస్తాడు, వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడ్డు. ఎందుకు? తన తల్లి మీద నమ్మకం తనకి. ఎలాగా, నా తల్లి అయితే నన్ను కింద పడేయదు, జార విడవదు, కంటికి రెప్పలాగా నా తల్లి అయితే నన్ను కాపాడుతుంది అని చెప్పేసి తల్లి కవిగట్లో ఎక్కువ ఒదిగి ఉండటానికి చంటి బిడ్డ ఇష్టపడతాడు. అంటే నమ్మకం దేవుని పిల్లారా, నన్ను కాపాడగలదు నా తల్లి, నన్ను సరిగ్గా పోషించగలదు నా తల్లి అనే బిడ్డకి నమ్మకం. అలాగనే భార్యాభర్తలు కూడా ఒక నమ్మకత్వం కలిగి ఉంటే కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుందని చెప్తున్నాడు. అందుకని మహానుభావుడని యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్మకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చిన సంతోషము కానీ, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆనందము కానీ, దేవుడి దగ్గర నుంచి వచ్చే దీవెనుల ఆశీర్వాదాలు మాత్రము నీవు పొందలేవు. ఒకళ్ళు పొందిన వాటి యందు నీకు సంతోషం ఉండదని చెప్పి కూడా మనం నమ్మాల్సిన మాట దేవుని పిల్లలు. అందుకనే మరి మహానుభావుడైన యేసుక్రీస్తు వారి మరి యోహాను గారు పుట్టుక సందర్భంగా కూడా మనం చూడగలిగితే దేవుని పిల్లల, జకరయ్య అనే ఈయన చాలా భక్తిపరుడు, ఒక యాజకుడుగా కూడా మనకు కనపడతాడు. మనం చూడగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయం దేవుని పిల్లరా 8వ వచనంలో ఒక మాట చదువుదాం మనం ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనము, జకరయ్య తన తరగతి చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుచున్నప్పుడు ఆయన వంతు వచ్చినప్పుడు ధూపం వేయటానికి పోయాడంట. ఎప్పుడైతే ఈ ధూపం వేయటానికి వెళ్ళిపోయాడో దేవుని పిల్లారా, దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి, ఇదిగో యా జకరయ్య, నీ ప్రార్థన, నీ విన్నపంలో నీ మనవలు దేవుడి దగ్గరికి వచ్చినాయి కనుక ఇదిగో నీకేందంటే ఒక కుమారుని దయచేయబోతున్నాను అని కిందకు చూడగలిగితే, ఇదిగో నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుని కనును, అతనికి యోహాన్ అని పేరు పెట్టు, అతను పుట్టిన మొదలుకొని గొప్పవాడయ్యి, ఏమంటే పరిశుద్ధాత్మతో నింపనబడిన వాడై
ద్రాక్షారసం కానీ మద్యం కానీ ఇలాంటి ఏమీ అలవాట్లు ఉండవు అతనికి. ఏమి అలవాటు లేకుండా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులు అనేక మందిని దేవుని వైపు, ప్రభువు వైపు తిరగటానికి, ప్రభు మార్గం సిద్ధం చేయడానికి ఇతడు భూమి మీదకి వస్తున్నాడయ్యా అని మాట చెప్పగానే అతనికి నమ్మలేదంట. దేవుని పిల్లారా, అది ఎలా సాధ్యము? నా భార్య వృద్ధురాలు, ముసలావిడ, నేను వృద్ధుణ్ణి, మేము అది ఎలా సాధ్యం అని చెప్పేసి అతనంట నమ్మకం అనేది అతనికి కలగలేదంట. ఎప్పుడైతే ఈ నమ్మకం కలగలేదో అప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనివై ముందు. ఇదిగో జక్కరయ్య, అది ఎలా సాధ్యమో, అసలు ఎలా కుదిరిద్దని నువ్వు అని దేవుని మాట నమ్మలేదు. దేవునికి అసాధ్యం అనేది ఏమీ లేదు. అయినా సరే చేస్తానని దేవుడు చెప్పినా కూడా నువ్వు నమ్మలేదు గనక జక్కయ్య, ఇదిగో నీవు ఇక్కడ నుంచి నీకు ఇంకెందుకంటే మాట్లాడే అవకాశం లేదు. నిజంగా మాట్లాడకపోతే అండి అతను మరి జక్కరయ్య సంతోషించాలంటే ఎలా సంతోషించగలడు? తన భార్యతో మాట్లాడి, ఇదిగో ప్రభు మనకి ఇలా వాగ్దానం చేసి బిడ్డను పరిశుద్ధాత్మతో ఇచ్చాడన్నాడు, ఇదిగో ఇలా ఇశ్రాయేలును అనేక మందిని ఇదిగో దేవుడి వైపు తిప్పుతాడంటే ఈ మాటలన్నీ కూడా దేవదూత ద్వారా ఏదైతే తనతో పలకబడి ఉన్నాయో ఆ మాటలని ముందే తన భార్యకు చెప్పి యోహాను గారు పుట్టుకను గురించి, ఆయన జన్మను గురించి తెలిపే సంతోషించే ఆనందాన్ని జక్కరయ్య పోగొట్టుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని పిల్లారా, యోహాను గారు పుట్టి పేరు పెట్టి అప్పటి వరకు అతనికి ఆ సంతోషం లేదు, ఆనందం లేదు, భార్యతో పంచుకునే స్థితి ఎందుకు లేదంటే ఇదిగో జక్కరయ్య నువ్వు నమ్మలేదు గనుక దేవుని మహిమ ఏంటో నీకు తెలియదు. నువ్వు యాజకుడివైనా ధూపం వేస్తున్నా కూడా నువ్వు నమ్మలేదు గనుక ఇదిగో నువ్వు మౌనివై ఉండు అని రాయబడ్డాడు. మౌనివై ఉంటావు నువ్వు అని చెప్పి రాయబడ్డాడు. దేవుని పిల్ల నమ్మితే ఆయన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మనం చూడగలుగుతాం. దేవుని పిల్లారా, ఒక యాజకుడై ఉండి కూడా నమ్మలేదంట. ఆ సంతోషాన్ని, దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఎలిసబెతమ్మ, మరియమ్మ గారు అనుభవించారు కానీ జక్కరయ్య అనుభవించలేకపోయాడని చెప్పుకోవటంలో కూడా సందేహం లేదు. దేవుని పిల్లలు నమ్మకనందుకు ఏమండి, యోహాను గారు పుట్టేంత వరకు కూడా నాకు మాట్లాడడానికి వీలు లేదని సంతోషంలో, ఆనందంలో ఆనందాన్ని పోగొట్టుకున్నాడేమో కొంతకాలం అన్నట్టుగా ఉంటుంది. మరి ఇంకొక వ్యక్తులు కానీ మనం చూడగలిగితే దేవుని పిల్లారా, నిజంగా మనకి ఎంత ఆశ్చర్యం వేసిద్దంటే ఒకసారి చూడగలిగితే యోనా గ్రంథము 3వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది. చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడింది. చూద్దామండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో చదువుదాం. చూడు, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము పోయి ఇక 40 దినములకి, ఏమండి 40 దినములకి నినియో పట్టణం ఏమైపోయిందంట, నాశనమగును అని ప్రకటన చేయగా, ఏమండి ఎప్పుడైతే ప్రకటన చేస్తాడండి 40 దినములలో మరి యోనా గారు మనం చూడగలిగితే దేవుని పిల్లలారా, నినియో పట్టణానికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించమని దేవుని దగ్గర నుంచి ఒక వాక్ అనేది నినియో పట్టణానికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాలన్నప్పుడు యోనా గారు ఏం చేశాడు తెలుసా? నినియో పట్టణానికి వెళ్ళి ప్రకటించడం అంత అవసరమా? వాళ్ళ పాపం బహు ఘోరముగా ఉంది, వారి పాపం భయంకరంగా ఉంది. ఇది దేవుడు సన్నిధానానికి పోతే 40 దినాల్లో వాళ్ళనే చంపేస్తానని దేవుడు దగ్గర నుంచి ఒక వాక్ వస్తే నేను వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తే వాళ్ళు మారుతారా? నాకు ఇంత కష్టపడ్డం ఇంత అవసరమాన్ని నిజంగా అతను తరకీసుకు పారిపోతున్నప్పుడు యోన మరి తుఫాను సముద్రం మీద రానించి మళ్ళా తిరిగి సముద్రంలో పడవేసి యోన ఏమండి మత్స్యం కడుపులోకి పంపించి తిరిగి నినియో పట్టణం దగ్గరికి ఇలా ప్రాంతంలోకి ఎక్కినప్పుడు ఒక్క దిన ప్రయాణమేనండి దేవుని పిల్లరా. ఒక్క దిన ప్రయాణం తను నడుస్తూ 40 దినాల్లో నినియో పట్టణం నాశనం చేయబోతున్నాడు దేవుడని ఎప్పుడైతే ఈ మాటలు చెప్పి ప్రకటించాడో నినియో పట్టణం ప్రజలందరంట దేవుని యందు విశ్వాసం ఉంచాడంట. అవును, దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే అది తప్పకుండా జరిగిద్ది, ఇది నిజము
ఆయన గొప్పవాడు, ఇది జరిగిద్ది అని చెప్పాడంటే చేస్తాడని దేవుని యందు భయము కలిగి విశ్వాసము కలిగి ఏం చేశారు తెలుసా? ఉపవాసం దినం సాటించారంట. ప్రపంచం అంతా దేశమంతా ఉపవాస దినం ప్రకటించి గనులేమి పేదవారేమి అలుపులేమి అందరు ఏంటంటే గోనె పట్టు కట్టుకొని ఉపవాస దినం సాటించారంట. అలాగే నా సంగతి నినియో పట్టినప్పుడు రాజు కిన్నప్పుడు రాజు కూడా ఏం చేశాడు? సింహాసనం మీద కిందకు దిగి రాజవస్త్రం తీసివేసి ఇదిగోని గోనె పట్టు కట్టుకొని ఆయన కూడా ఉపవాసం సాటిస్తూ మళ్ళీ ఏమని చెప్పాడు? మీరు ఇదిగో ఇక్కడ నుంచి సంటి పిల్లలకు పాలు ఇవ్వడానికి వీల్లేదు, గేదెలకు నీళ్లు గొడ్డకు నీళ్లు పెట్టడానికి వీల్లేదు, అందరూ గోనె పట్టలు ధరించుకొని బలాత్కారము మానివేయండి, చెడుతనము వాళ్ళ మనుషులందరూ వారి చెడుతనము విడిచిపెట్టి దేవుని వైపు మీరు తిరగాలని ఎప్పుడైతే రాజు సాటించాడో నినియో పట్టణంలోనండి, నిజంగా ఆ ప్రజలందరూ భక్తి జీవితాన్ని దేవుడు చూసి, అంటే దేవుని యందు వాళ్ళ నమ్మకాన్ని చూసి దేవుడే పశ్చాత్తాపడ్డాడంట. ఒక్క దినము సువార్త ప్రకటిస్తే 40 దినాల్లో పట్టణం నాశనమైద్దని ఒక్క దినంలో సువార్త ప్రకటిస్తేనే మరి ఈ విధంగా నా పిల్లలు నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడని దేవుడే పశ్చాత్తాపపడంట వాళ్ళకు మీదకు రావాల్సిన కీడునంట ఈ నినియోవారు తన చెడు నడతల మానుకొనగా వాడు చేయుచున్న క్రియలన్నీ దేవుడు చూచి పశ్చాత్తాపడి వాళ్ళకు చెయ్యాలనుకున్న కీడుని చెయ్యక మానుకునేను అని రాయబడ్డాడు. అంటే భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళేటప్పుడు దేవుడు ఒక హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికని విని నినియో పట్టడం అంతా కూడానండి 40 దినాల్లో సమాధులు దిబ్బగా సమాధులుగా మారాల్సిన పట్టణాన్ని తిరిగి వారు దేవుడు ఉగ్రతను కోపాన్ని కూడా వారు భక్తి జీవితంలో నమ్మటం వలన అది తొలగించుకొని పట్టణం అంతా సంతోషంగా ఆనందంగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. మరి జకరయ్య గారి దగ్గరికి వచ్చి ఇదిగో జకరయ్య నీకు ఇదిగో ఒక కుమారుడు పోతున్నాడు, ఇది ఎలా సాధ్యమని అతను నమ్మలేదు. తిరిగి మరి యోహాను గారు భార్య అంటే జకరయ్య భార్య గర్భం ధరించినా కూడా ఆ సంతోషాన్ని పొందలేక అతను పుట్టేంత వరకు కూడా ఆనందాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. అందుకనే నమ్మిన ఎడలను దేవుని మహిమను చూస్తావు. నమ్మకం అనేది లేకపోతే నీ జీవితంలో దేవుడి దగ్గర నుంచి వచ్చే ఏ మహిమను ఏ అద్భుతాన్ని ఏ ఆశ్చర్య కార్యమును మీరు చూడలేరు అని చెప్తున్నాడు దేవుని పిల్లలు. అందుకని మనకు కూడా దైవజనుడి ద్వారా ప్రతి ఆదివారం మందిరంలో హెచ్చరిక చేస్తూ చెప్తూ ఉంటాడు. ఆ చెప్పుతున్న మాటలను బట్టి మనము నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాము. దేవుని దగ్గర నుంచి వచ్చే అద్భుత కార్యములు చూడగలం, ఆశ్చర్య కార్యములు చూడగలం. దేవుని పిల్లరా, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ సంతోషం మనం పొందగలుగుతాం. ఎవరైతే నమ్మరో ఇవన్నీ జకరయ్యలాగా సంతోషం ఆనందాన్ని అన్నీ పోగొట్టుకుంటారు. ఎవరైతే నమ్ముతారో నినియో పట్టణంలాగా భయంకర ఉగ్రతల్లో నుంచి కూడా బయటపడి దేవుడి దగ్గర నుంచి మేలులని పొందుతారు. కనుక మన జీవిత కాలంలో కూడా మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు ఏదైనా ఒక హెచ్చరిక చేసినా లేకపోతే దేవుడు ఏదైనా ఒక మాట చెప్పినా దేవుని పిల్లరా ఆ వాక్యం నమ్మి ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకుంటే తగిన కాలంలో మనం అద్భుత కార్యములు దేవుడి దగ్గర నుంచి మనం పొందుతామనే మాట మనం నమ్ముదాం. దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటికే మా జీవితాలు ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు నువ్వు జరిగించి తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకున్నావని మేము నమ్ముతున్నాం తండ్రి. అవును నైనా మా జీవితంలో వాగ్దానపూర్వకంగా నా తండ్రి నువ్వు ఏం చేస్తావని చెప్పినా తండ్రి ఒక ప్రమాదమైన హెచ్చరిక మాకు తెలియజేసిన మేము నమ్మాలనైనా ఇదిగో ఒక మేలును గురించి నా తండ్రి మాతో నువ్వు చెప్పినా నా తండ్రి నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు, నువ్వు చేయగలవని మేము నమ్మిన ఎడల నీ మహిమను బిడ్డలు అలా నమ్మి నీ మహిమను చూడగలిగే భాగ్యం బిడ్డలకి మనం అడుగుతూ తండ్రి ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మాటలు వింటున్నారో వారికి వారి కుటుంబాలకి పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని దయచేసినైనా వారు ఏ ఈవులైతే అడుగుతున్నారు నీ సన్నిధానంలో అవి పొందినట్లు మీరు సహాయం చేయమని అడుగుతూ తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో కూడా
మారు మనసు రక్షణ దైత్యం అడుగుతున్నాం. సహాయం చేతండి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నేను ఎలక్షన్ దగ్గరికి రాబోతుండగా మాకు ఎలాంటి నాయకుడైతేనైనా మంచి పరిపాలన కలిగి నీ పిల్లలు నెమ్మదిగా సుఖంగా ఉంటారు, అట్టి నాయకుడు చక్కగా గెలిచి మమ్మల్ని పరిపాలన చేసే భాగ్యం అనుగ్రహించమని అడుగుతూ తండ్రి నైనా సకల పరిశుద్ధులు సువార్థికులు బోధకులు కాపాడండి. అనాథ బిడ్డలను దిక్కులేని విధవరాలను మీరు చల్లగా కాపాడమని అడుగుతూ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఆవిష్నిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.